అధిక ఉష్ణోగ్రతలు వడగాలులతో ఫ్రాన్స్ అల్లాడిపోతోంది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత తీవ్ర హీట్ వేవ్ నమోదవుతోంది. 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏటా వేసవిలో సహజ మరణాలతో పోలిస్తే ఈసారి అధిక వేడి తాళలేక అదనంగా 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్లో అధిక ఉష్ణోగ్రతలను ఆ దేశంలో నివసిస్తున్న వారు సందర్శకులు తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోత తాళలేక విసనకరలతో విసురుకుంటున్నారు. విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకోవడంతో విద్యుత్ సరఫరాపై ఒత్తిడి పెరిగి పవర్ కట్ అవుతోంది. చాలా సమయంలో కరెంట్ లేక పిల్లలు, యువతీ యువకులు, పెద్దలు, వృద్ధులు అంతా బీచ్ బాట పడుతున్నారు. బీచ్లో జలకాలాడుతూ సేద తీరుతున్నారు. వాటర్ ఫౌంటైన్లు, వాటర్ స్ప్రేయర్లు కింద నిలబడి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. వేలాది మంది చెట్ల కింద పార్కుల్లోనూ సేద తీరుతున్నారు. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి వడగాలులకు చనిపోయేవారి కన్నా ఈ ఏడాది రికార్డు స్థాయి వేడి వడగాలులకు అదనంగా 1000 మంది చనిపోయారని ఫ్రాన్స్ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. వృద్ధాశ్రమాలు, ఇళ్లల్లో నమోదైన మరణాలపై పూర్తి సమాచారం అందిన తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది అత్యధికులు వృద్ధులే. 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా చనిపోయారు. అధిక వేడి ప్రభావం చిన్నారులు, యువకులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లోనూ కనిపిస్తోంది. ఒక్క ఫ్రాన్స్లోనే యూరోప్లోని పలు దేశాల్లో రికార్డు స్థాయి హీట్ వేవ్ నమోదవుతోంది. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ ప్రజలు హీట్ వేవ్తో సతమతమవుతున్నారు. జూన్ 20 నుంచి ప్రారంభమైన ఈ హీట్ వేవ్ యూరోప్లో శతాబ్ద కాలంలో నమోదైన అత్యంత తీవ్ర హీట్ వేవ్ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే యూరోప్లో ఉష్ణోగ్రతలు ఏటా వేగంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులకు, పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంతో ఫ్రాన్స్లో టెంపరేచర్ ఏటా పెరిగిపోతోంది. దీనికి తోడు ఈ ఏడు అడవుల్లో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. దీంతో చల్లదనం లేదు. వేసవి తాపం మరింతగా పెరిగింది. అధిక వేడికి రైల్వే ట్రాక్లు, రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ఫ్రాన్స్లో హీట్ వేవ్ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హీట్ వేవ్ తీవ్రత తగ్గినా దాని ప్రభావం అనారోగ్యం బారిన పడిన వారిలో మరో 10 రోజుల పాటు కొనసాగించొచ్చని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి విపత్తు ముగియలేదని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎంతో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ రోడ్డు మీదకి రావద్దని సూచిస్తున్నారు. చల్లని ప్రదేశాల్లో ఉండాలని, ఎక్కువగా నీరు తాగాలని పదే పదే చెప్తున్నారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.